హాయ్ అండి, వెల్కమ్ టు కేడి. నిన్న సౌత్ ఆఫ్రికా మీద ఇండియా ఓడిపోయింది 76 రన్స్ ఆడదు. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 187 కొట్టారు, 7 వికెట్స్ లాస్తో. ఇండియా వచ్చేసి 111కి ఆల్అౌట్ అయిపోయారు 18.5 ఓవర్స్కి, 20 ఓవర్స్ కూడా ఆడలేకపోయారు. సో మనం ఇదివరకు అనుకున్నట్టు మన గ్రూప్లో ఎక్సెప్ట్ నమీబియా తప్పితే మిగతా టీమ్స్తో ఇండియా అంత కాన్ఫిడెంట్గా ఆడలేదు, తడబాటు కనిపించింది. ఇప్పుడు అదే మనం కంపించింది ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మనం ఓడిపోవడం వల్ల మన నెట్ రన్ రేటు -3.8 అయిపోయింది. భారీ రన్స్తో గెలవాలి రేపు జింబాబ్వే మీద, వెస్టిండీస్ మీద, అప్పుడే మన సెమీస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనమాట. సో నిన్న మ్యాచ్ చూస్తే సౌత్ ఆఫ్రికా కూడా ఫస్ట్ 4 వికెట్స్ కోల్పోయింది 5 ఓవర్స్లో, కానీ తర్వాత వాళ్ళు కంట్రోల్ చేశారు ఫాలో ఆఫ్ వికెట్స్ని. మీరు కనుక చూస్తే బ్రూవీస్ వికెట్ మరి 12th ఓవర్లో పడింది. సో నిన్న డేవిడ్ మిల్లర్ 63 రన్స్ కొట్టాడు 35 బాల్స్లో, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డేవిడ్ మిల్లర్. నెక్స్ట్ బ్రూవీస్ కూడా బాగా ఆడాడు 45, స్టబ్స్ కూడా బాగా ఆడాడు 44 నాట్అవుట్. సో తర్వాత బుమ్రా బౌలింగ్లో బాగా జస్టిఫై చేశాడు. సో 4 ఓవర్స్ వేసి 15 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సో ఇప్పుడు దాకా 2020లో బుమ్రా బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ హర్షదీప్ సింగ్ వచ్చేసి 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. శివం దుబే 2 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చాడు, కొంచెం ఎక్స్పెన్సివ్ బౌలింగ్ ఫ్రమ్ శివం దుబే ఎస్టర్డే. నెక్స్ట్ ఇండియా బ్యాటింగ్ వచ్చినప్పుడు శివం దుబే 42 రన్స్ కొట్టాడు 37 బాల్స్లో. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా అండ్ స్కై 18 కొట్టారు, అందుకంటే పెర్ఫార్మెన్స్ ఏమీ బాగాలేదు. ఆల్మోస్ట్ ముగ్గురు అయితే డక్అవుట్ అయ్యారు. సో ఇప్పుడు ఇండియాకి సెమీస్కి వెళ్ళడానికి చాలా టఫ్ అయిపోయింది సిచ్యువేషన్, ఎందుకంటే అంత భారీ రన్ రేట్తో గెలవాలి నెక్స్ట్ 2 మ్యాచెస్ జింబాబ్వే, వెస్టిండీస్ మీద. సో మనం అనుకున్నట్టు తడబాటు గురైంది ఇండియా. లాస్ట్ మన గ్రూప్లో చూస్తే నమీబియా తప్పితే మిగతా టీమ్స్తో బాగా టెన్షన్లో ఆడారు. సో ఇప్పుడు అదే మన కంపించిందని అనుకోవాలి. సో లెట్స్ హోప్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ 2 మ్యాచెస్. భారీ స్కోర్తో గెలుస్తూ అనుకుంటాం, అప్పుడే మన ఛాన్సెస్ సజీవంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.